అగ్రికల్చర్ తర్వాత చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన సెక్టార్ ఏదైనా ఉందంటే అది పాడి పరిశ్రమ సార్. ఇది మన రాష్ట్ర జిఎస్డిపిలో 11.23% కంట్రిబ్యూషన్ చేసే ఈ సెక్టార్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యకాలంలో పూర్తిగా ఈ యొక్క సెక్టార్ని నెగ్లెక్ట్ చేసింది. దాని ద్వారా మనకి తీవ్రమైన నష్టం జరిగింది. ఉదాహరణకి దాదాపు మనకి రాష్ట్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, వెటర్నరీ పాలిక్లినిక్స్ కానీ, ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ కానీ, దాదాపు 1500కు పైగా ఉన్న వెటర్నరీ డిస్పెన్సరీస్లో కానీ, తర్వాత ఈ రూరల్ లైవ్ స్టాక్ యూనిట్స్ దాదాపు 1200 పైన ఉన్నాయి సార్. ఇవి కానీ, తర్వాత మొబైల్ అంబులెన్స్లో కానీ ఎక్కడా కూడా మినిమం మెడిసిన్ అవైలబిలిటీ కానీ, మ్యాన్ పవర్ అవైలబిలిటీ కానీ లేకపోవడం వలన ఆ యొక్క డిపార్ట్మెంట్ పూర్తిగా రైతాంగానికి దూరమైంది. అయితే ఈ సంవత్సరన్నర కాలంలో గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు